మనం చూసుకుంటే మొదటి రోజు రైతు భరోసాకు సంబంధించి ఏ జిల్లాల్లో ఏ రైతులకు ఎక్కడెక్కడ పడ్డాయి ఏంటనేది డీటెయిల్స్ రావడం జరిగిందనమాట. రైతు భరోసా సాయానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా విడుదలైన వివరాలైతే రావడం జరిగింది మనకి. ఆదిలాబాద్ జిల్లాలో 17 మండలాల్లో 21 గ్రామాలకైతే వేశారు. 66,400 మంది రైతులకు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 మండలాల్లో 25 గ్రామాలకైతే వేశారు. హనుమకొండలో 12 మండలాల్లో 12 గ్రామాలకు వేశారు. జగిత్యాలలో 20 మండలాల్లో 20 గ్రామాలకు వేశారు. జనగాంలో 12 మండలాల్లో 12 గ్రామాలకు వేశారు. భూపాలపల్లిలో 12 మండలాల్లో 12 గ్రామాలకు వేశారు. జోగులాంబ గద్వాలలో 13 మండలాల్లో 13 గ్రామాలకు. సో, ఇలా ఏం చేశారంటే ముందుగా ఏ మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ఊరినైతే తీసుకున్నారన్నమాట. ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడాను 33 జిల్లాల్లోని ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా వేయడం అయితే జరిగింది. అయితే ఏ గ్రామంలో వేశారనేది మనకు అక్కడ నేమ్ అయితే ఇవ్వలేదన్నమాట. మొత్తంగా మనం చూసుకుంటే 563 మండలాల్లో 577 గ్రామాల్లో వేయడం అయితే జరిగింది. 33 జిల్లాలకు సంబంధించి. సో, మొత్తంగా 4,41,911 మంది రైతులకైతే వేశారన్నమాట రైతు భరోసా ఆర్థిక సాయం. సో, ఇది మనకి డీటెయిల్స్. ఇలాగే లేటెస్ట్ డీటెయిల్స్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.